స్నోలకి సోకులకి పౌడర్లకి వీటికి వాడుతున్నారా? దేనికి చేస్తున్నారు చెప్పండి? ఇచ్చిన వాగ్దానంలో మాట లేదు. కొన్ని ఇంత ముందు ఇచ్చిన స్కీముల్లో ఆ స్కీములు కూడా ఇప్పుడు వచ్చేసిన పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడో దానికి డేట్లు లేవు. రైతు భరోసా కానీ లేకపోతే అమ్మఒడి కానీ దానికి కొత్త పేర్లు పెట్టి ఇస్తాం. ఓకే ఫైన్, ఇవ్వండి, వద్దాంలే. ఎప్పుడు ఇస్తారు? పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ఆడపిల్ల వచ్చి అలా తయారుగా అయ్యో ఇస్తారు కావాలనుకుని ఎదురు చూస్తుంది. 55 సంవత్సరాలు నేను మహిళలకు వచ్చి అందరికి కూడా మీరు పెన్షన్ ఇస్తాను, అందరికీ పెన్షన్ ఇస్తాను, వాళ్ళందరూ ఎదురు చూస్తారు. ఎప్పుడు ఇస్తారు చెప్పండి? సరే నేను రేపు ఏమన్నా అంటలే, ఎప్పుడు ఇస్తారు చెప్పండి? ఎల్లుండి ఇస్తారా? 3 నెలలు ఇస్తారా? 6 నెలలు ఇస్తారా? 1 సంవత్సరం ఇస్తారా? 2 సంవత్సరాలు ఇస్తారా? 3 సంవత్సరాలు ఇస్తారా? లేకపోతే ఎన్నికల ముందు ఇస్తారా చెప్పండి? తప్పలేదు. ఏదో విషయం అవన్నీ పక్కన పడేసి ఇవాళ ప్రజలకు వచ్చి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన పరిస్థితులు పోయి లేని విషయాన్ని వచ్చి రాజకీయ వేదికల మీద సాక్షాత్తు భగత్ స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి ఆయన ప్రసాదం మీద వచ్చి ఇలాంటి అపచారం చేయడం న్యాయమేనా? తప్పు జరుగుంటే శిక్షించండి, అదొద్దన్నారు. నేను చెప్తుంది ఆ తిరుపతిలో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం చేశారు. కాదు చేయలేదని చెప్పి నిరూపించండి. ఏంటి థర్డ్ పార్టీ ఎంక్వైరీ? మీ ధైర్యం దమ్ము మీకు ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని మీరు నమ్మితే లేకపోతే ఇంకేయండి, రాయండి ఒక లేఖ కేంద్రానికి, సిబిఐ ఎంక్వైరీ ఏమి రాయండి, సుప్రీంకోర్టుకి మీ అధ్యక్షుడు వచ్చి మీ కనుసన్నల్లో ఒక కమిటీ వేసి విచారణ జరపమని రాయండి. హైకోర్టు సీజేకి ఒక కనుసన్నల్లో చేయాలని చెప్పి రాయండి ఒక లేఖ. ఎందుకు రాయట్లేదు? మేము వెళ్ళాం కదా, మా పార్టీ ఉంది కదా. మా పార్టీ ఏంటి? సాక్షాత్తు సుప్రీం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు. ఎస్ అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరఫున అడ్డాంజనంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడేట్ వేయండి ఎప్పుడేటు విషయం ఉండదు. వాస్తవాలు ఏవైతే అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని నిజాలు నిర్ధారణ అవుతాయి. పెట్టండి ఎప్పుడేట్లో.